సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం సమాజంలో గమనించినప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారంటే, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, ఇది పాపము, ఇది తప్పు అని అన్నప్పుడు ఏ మనుషుడు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎంతమంది పాపం చేయట్లేదు, నేను ఒక్కనే పాపం చేస్తున్నానా, చాలామంది ఎన్నో ఘోరమైన కార్యాలు చేస్తున్నారు, వారితో పోలిస్తే నేను చాలా బెటర్, అసలు ఇది పాపమే కాదు, పాపం చేయని మనుష్యుడు లేడు అని ఇలా తన తప్పుని, ఆ పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఒప్పుకొని పశ్చాత్తాపడదాం, దాన్ని విడిచిపెడదాం, ఆ యొక్క తప్పు గుండా మనం బయటపడదాం, దాన్ని మనం చేయడం చాలా తప్పు, దాన్ని విసర్జించాలి, దాన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన మనుషుడికి రావడం లేదండి. ఎందుకనంటే మనిషి తన యొక్క హృదయం ఎలా ఉందంటే, తను చేసేది తన దృష్టికి నీతిగా ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకనికి ఎదుట ఒక సరైన మార్గం కలదు, చివరికి అది ఎక్కడికి వెళ్ళిందంట, నాశనానికి వెళ్ళిందంట. ఎందుకంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటామంటే, మనం జీవిస్తున్న జీవన విధానం కరెక్టే, నేను చేస్తున్నది కరెక్టే, ఇదేం పెద్ద తప్పు కాదు, ఇదేం పెద్ద పాపము కాదు అని మనుష్యుడు తనను తాను సమర్థించుకుంటూ ఈ రోజున అనేకమైన విచ్చలవిడితనంగా పాపాలు చేస్తున్నాడండి. దాన్ని బట్టి ఏంటంటే భయంకరమైన శిక్షలు కుటుంబాల్లో, వారి జీవితాల్లో రావడాన్ని మనం చూస్తున్నాం అనమాట. భయంకరమైన శ్రమలు వారికి సంభవిస్తున్నాయి. కానీ మనుష్యుడు ఈ రోజున తన యొక్క పాపాన్ని, పాపపు స్థితిని గ్రహించలేని ఆ గుడ్డితనంలో ఆ వ్యక్తి జీవిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం మనకు చెప్తున్న మాట ఏంటంటే, అతిక్రమాలని దాచిపెట్టేవాడంట వర్ధిల్లాడంట, కానీ వాటిని ఒప్పుకొని కానీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపడిన వాడు కనికరాన్ని పొందుకుంటాడు.